ఘటన జరిగింది సంఘటన. ఒక చిన్న పిల్లోడు స్కూల్లో సిగరెట్ తాగి గంజాయి తాగి ఒక టీచర్ని కొట్టాడు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఇంత దిగజారుతుంది అనమాట. ఇప్పుడు టీచర్లు గురువులు తప్పు చేస్తే ఇంతకుముందు మాట్లాడినాం మనం. కాలేజీ పిల్లలు కానీ గురుకుల పాఠశాలలో కానీ కాలేజీల్లో కానీ విద్యార్థుల మీద దౌర్జన్యంగా గురువులు దౌర్జన్యం చేస్తున్నారు, పిల్లల్ని ఏదెత్తున్నారు ప్రేమ పేరుతోనని ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు గురువుల మీద గంజాయి మత్తులో సిగరెట్ల మత్తులో పిల్లలు గురువుల మీదనే తిరగబడుతున్నారు. అంటే ఎంత దిగజారినరో చూడు మన ఈ తరం పిల్లలు. దీని గురించి తల్లిదండ్రులు ఎక్కువ చర్య తీసుకోవాలి. ఇప్పుడు హాస్టల్లో వేసినాం కదా, స్కూళ్ళల్లో వేసినాం కదా, తల్లిదండ్రులు అశ్రద్ధగా ఉండొద్దు. మన పిల్లలు ఏం చేస్తారా అని 1-4 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కాలేజీలో పిల్లగాడు చెడిపోతున్నానంటే బయటకు వస్తుండు, లోపలికి పోతున్నా, ఆడపిల్లనైనా మగ పిల్లగాడైనా బయటకు పోతుందంటే ఇప్పుడు కాలేజీలో ఉండే యాజమాన్యాన్నే కదా అడిగేది. ఇప్పుడు మరి పిల్లలే తప్పు చేసి కాలేజీ వాళ్ళ మీద తిరగబడి కొడితే మరి అప్పుడు అడగాల్సింది ఎవరిని అడగాలి? అది తప్పు ఎవరిది? పిల్లలదేగా, వాళ్ళదే కదా. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు చదువుకోటి వాళ్ళు పైకి రావడం కోసం కాలేజీలకు వస్తున్నారు. తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని పంపిస్తున్నారు. వాళ్ళు చదువుకోకుండా వాళ్ళ ఫ్యూచర్ బాగు చేసుకోకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడి, సిగరెట్లకు అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి, సెల్లులు బాగుపడటానికి చూడకుండా చెడిపోవటానికి సెక్స్కి ఎక్కువ అలవాటు పడి, కోరికలకు అలవాటు పడి ఇట్లా తిరగబడుతున్నారు పిల్లలు. ఇప్పుడు గురువు స్థానంలో ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు. ఆయన అంత ఏజ్ ఉంది, తండ్రి స్థానంగా తా స్థానంలో కూడా ఉన్నాడు అనమాట. అంత ఏజ్ ఉంది. అంత పెద్ద ఆయన ఎగిరి గుద్దిండు పిల్లగాడు. వాడికి ఎంత ఏజ్ కూడా లేదు, సరైన మీసాలు కూడా రాలేదు వాడికి. మరి స్పాట్లో ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ఒక్కోసారి జరిగితే తిరిగి తీసుకురాలేము ప్రాణం పోతే. అలాంటి వాడికి సరైన పనిష్మెంట్ ఇవ్వాలా, తల్లిదండ్రులు ఇవ్వాలా, గవర్నమెంట్ ఇవ్వాలా, స్కూల్ యాజమాన్యం కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాడి భవిష్యత్తు బాగుపడతానికి. ఇప్పుడు వాడు ఇంత ఏజ్లోనే గురువుని ఎగిరెగిరి గుద్దినాడంటే వాడు ఇంకా ఫ్యూచర్లో పెద్ద అయితే వాడు దారుణంగా అంతకుడు కన్నా దారుణంగా తయారవుతాడు. వాడు బయట సమాజం మీద ఏమైనా హానికారం చేయొచ్చు. ఇప్పుడు ఆడపిల్లల మీద చేయొచ్చు, తల్లిదండ్రుల మీద చేయొచ్చు, ప్రజల మీద చేయొచ్చు. దేనికైనా తెగబడతాడు వాడు క్రిమినల్ మైండ్ అట్టుంది అంత చిన్న వయసులోనే. మరి అందుకని దాని గురించి ఆలోచించాలి. తల్లిదండ్రులు ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి, స్కూల్ యాజమాన్యం కూడా ఆలోచించాలి. ఇప్పుడు అంత తాత ఏజ్ తండ్రి ఏజ్ ఉండ పెద్ద మనిషిని ఎగిరి గుద్దిండంటే చూసే వాళ్ళకే మనకే ఆ పిల్లగాన్ని చూస్తే భయభ్రాంతులకు గురే తట్టుంది అనమాట. అట్లాంటి వ్యక్తి బయటకు వస్తే సమాజం మీద తిరిగితే అసలు ఏమైనా ఉందా భవిష్యత్తు? వాడి భవిష్యత్తు బాగుండదు, బయట వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేస్తాడు. అందుకని ఇట్లాంటి వాళ్ళ మీద ఎక్కువ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇట్లాంటి పిల్లల గురించా మేము ఫస్ట్ తల్లిదండ్రులు చర్య తీసుకోవాలి. తల్లిదండ్రులు చర్య తీసుకోవాలి. వాడికి చదువు నేర్పించకూడదు. తల్లిదండ్రుల వైఫల్యమే. ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు ఏం చేస్తారు, ఒక్కొక్క పిల్లలు మా పిల్లలు బాగా చదువుకోవాలి, మేము బట్ట కష్టం వాళ్ళు పడకూడదని తల్లిదండ్రులు కష్టపడి కడుపాయి కట్టుకొని పిల్లలు చదివేస్తారు. ఇప్పుడు ఈ తరం పిల్లలు తెగబడ్డట్టుగా మా తరంలో తెగబడలేదు పిల్లలు. ఇప్పుడు చదువుకొని వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని తల్లిదండ్రులు పంపిస్తారు కష్టపడి. పంపించినప్పుడు ఇప్పుడు చదువుకోవట్లేదు. కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, కొంతమంది అమ్మాయి ప్రేమకు అలవాటు పడుతున్నారు, కొంతమంది విచ్చలవిడితనంగా బైరేగితనంగా తిరగటానికి అలవాటు పడుతున్నారు. దానివల్ల వాళ్ళ భవిష్యత్తులు పాడైపోతుంది. నిన్న హోలీ పండుగ జరిగింది. ఇప్పుడు పండుగలు వస్తే వినాయకుడి పండుగలు వచ్చినా, హోలీ పండుగలు వచ్చినా, ఫెస్టివల్ వస్తున్నాయి కదా. వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకి భయం లేకుండా ఎంతోమంది విచ్చలవిడిగా చేసుకొని ప్రాణం కోల్పోతున్నారు. అట్ట యూత్ నష్టపోతారు, జీవితాన్ని కోల్పోతారు, ఒక్కొక్కరు తిరిగి కోల్పోతారు. ఇప్పుడు ఈ హాస్టల్లో ఈ పిల్లగాడు చేసినట్టు ఇంకొక హాస్టల్లో ఇంకో పిల్లగాడు చేస్తాడు. అందుకని వీడికి సరైన భయం పెట్టాలి. తల్లిదండ్రుల పరంగా. తల్లిదండ్రులు ఇప్పుడు ఏమైందంటే మా పిల్లగాడి భవిష్యత్తు ఆగమైపోద్దని ఇప్పుడు గవర్నమెంట్కి అడ్డం తిరగకూడదు, స్కూల్ యాజమాన్యానికి కూడా అడ్డం తిరగదు. ఇప్పుడు గురువుని తన్నోడు రేపు తల్లిదండ్రులు తాతాడు. అందుకని స్కూళ్ళల్లో చిన్నపిల్లలను ఒక చిన్న దెబ్బ కొడితేనే తల్లిదండ్రులు ధర్నాలు చేస్తారు, వాళ్ళ టీచర్ల మీద గొడవలకు వెళ్తున్నారు, గురువునే తన్నారు. దీనికి ఏమో పరిష్కారం ఉండదా? ఎందుకు పరిష్కారం ఉంది? ఇప్పుడు తల్లిదండ్రులు తిరగబడితే అడుగుతారు. ఇప్పుడు సోషల్ మీడియా మనం కూడా తిరగబడి అడుగుతున్నాం తప్పు జరిగినప్పుడు. మరి అదే తప్పు గురువు జరిగినప్పుడు మాట్లాడాలా, అదే ధర్మం మాట్లాడాలా. ఇప్పుడు గురువు కళ్ళు తప్పు లేదు కదా. ఇప్పుడు పిల్లగాడు మత్తు పదార్థానికి అలవాటు పడి సిగరెట్ తాగి వాడు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాడని ఇప్పుడు కాలేజీలో ఉన్న గురువు అరిసిండు, మందలిపోయినా ఆయన్నే అంటారు కదా. ఏం చేస్తున్నాడు? స్కూలేనా అది? స్కూల్లో ఇప్పుడు చిన్న బాబే వాడికి ఎంత ఏజ్ కూడా లేదు. నేను కూడా చూసిన చిన్న బాబే. వాడికి ఏజ్ వస్తే చెవట్లా వాడికి కనుక సరైన ఏజ్ కనుక వస్తే వాడు బయట తిరిగితే ఇంకా ఎక్కువ అరాచకం సృష్టించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడు ఈ ఏజ్లోనే ఎంత కోపం ఉందని అంటే అదే వ్యక్తి వాడు చదువుకొని పైకి వస్తాడా? వాడు కష్టపడి పైకి కూడా రాడు. ఇవాళ గురువుని కొట్టినాడు, రేపు తల్లిదండ్రుని కొడతాడు. కొట్టినాడు సమాజం మీద ఎంతో పాడు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని మనం చెడు జరిగినప్పుడు మాట్లాడాలా, సోషల్ మీడియా అయినా మాట్లాడాలా, తల్లిదండ్రులు అయినా మాట్లాడాలా,
గవర్నమెంట్ అని మాట్లాడాలి. ఇప్పుడు ఆ గురువుకు మనం సపోర్ట్ ఇవ్వాలి, మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి. ఎందుకని ఈ తరం పిల్లలు ఈ విధంగా గంజాయికి, మందుకి, సిగరెట్కి, పిచ్చిలకి ఎందుకు అలవాటు పడ్డారు? ఎచ్చలవిడికంటే స్వార్థం ఎక్కువ పెరిగిపోయింది, బైరేగుతనం ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు కష్టపడతాం వదిలేసారు, కష్టం చేత కావట్లేదు, సుఖానికి అలవాటు పడరు. సుఖానికి అలవాటు పడి ఏం చేస్తారంటే మా పిల్లలు చదువుకుంటారు అని తల్లిదండ్రులు పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, చదువుకోవటం లేదు, మత్తు పదార్థాలకు అలవాటు పడతారు. మత్తు పదార్థం ఇప్పుడు అవలేలుగా దొరుకుతుంది పిల్లలకి. మత్తు పదార్థం సిగరెట్లు దొరుకుతున్నాయి అంటే దేని కారణంగా దొరుకుతున్నాయి? అది గవర్నమెంట్ వైఫల్యం. ఏం వస్తుందాయా? ఇప్పుడు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏం వస్తుంది? అంతంత పిల్లలకి అంత తేజ్కి ఏం వస్తుంది వాళ్ళకి? ఇప్పుడు గవర్నమెంట్ అన్ని రకాలు అన్ని పట్టించుకోలేదు, కానీ కన్న బిడ్డల్ని పట్టించుకోవాల్సింది తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రులే వాళ్ళు చూసుకోవాలి కదా. తల్లిదండ్రులు చూసుకోవాలయ్యా, చూసుకోవాలి. తల్లిదండ్రులు చూసుకోకుండా ఏ బిడ్డని పాడు చేయరు కన్నవాళ్ళు. కానీ కన్నందుకు రుణం తీర్చుకోవాలి, కానీ అప్రతిష్ట పాలు చేయకూడదు పిల్లలు కూడా. ప్రతి చోట తల్లి తండ్రి పోయి ఉండరు కదా. నువ్వు ఈ విధంగా చేయరాని ఏ తల్లి చెప్పదు, ఏ తండ్రి చెప్పడు. ఒక ఇష్యూ జరిగింది, మందలిస్తారా? మరి మందలిస్తారు ఖచ్చితంగా. ఎందుకు మందలేరు? ఇప్పుడు వాళ్ళు ఎన్నికేసుకొని వస్తే మనం మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడలేదు కదా, ఇంతవరకు రాలేదు కదా బయటకు వాళ్ళ తల్లిదండ్రులు. ఏ తల్లిదండ్రులైనా కొడుకు భవిష్యత్తు పాడైపోతే ఎవరు ఊకోరు. మీరు ఊకోరు, నేను ఊకోను, ఎవరు ఊకోరు. వాడు ఏం చేసినట్టు తల పొగరుతో అహంకారంతో గురువుని ఎగిరెగిరి తన్నిండు. వాడి వచ్చి రాని వయసు అది. ఇప్పుడు అట్టాటి వయసులో తప్పు చేసినా కూడా గవర్నమెంట్లో కూడా శిక్షలు ఇయ్యరు అమ్మటే. మరి వాడి భవిష్యత్తు గురించి ఆలోచించాలని అంటే వాడికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఇంకా చదువు చదివకూడదు ఈ తరం పిల్లలు మాత్రం. ఖచ్చితంగా నేను చెబుతున్నా, పూర్వం రోజులు తిరిగి రావాలా.